మోడీకి మోకరిల్లుతున్న జగన్. అంటే ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే సార్, మనం జమిలీ ఎన్నికల్లో చూసుకుంటే దానికి జగన్ గవర్నమెంట్ మద్దతిచ్చింది మోడీ గవర్నమెంట్‌కి. కానీ మోడీ గవర్నమెంట్ మాత్రం జగన్‌కి వ్యతిరేకంగానే ఉన్నారు. అయినా సరే జగన్ మాత్రం మోడీకి మద్దతిస్తూనే ఉన్నారు. ఎందుకని? అంటే మోడీ ముందు మోకరిల్లిన జగన్ అనే వార్త వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏందంటే మొన్న జమిలీ ఎన్నికల బిల్లుకి జగన్ పార్టీ మద్దతిచ్చింది వైసీపీ. నిజానికి వాళ్ళేం అడగలేదు. అంటే మద్దతు ఇచ్చిందంటే ఇంకా అది బిల్లు చర్చకైతే రాలేదు. బట్ బిల్లుని ప్రవేశపెట్టాలా లేదా అనేది కూడా దానికి సంబంధించి కూడా ఎన్నిక జరిగింది. అక్కడ జరిగినప్పుడు బిల్లుని ప్రవేశపెట్టాలి అనే దానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారు. నిజానికి చంద్రబాబు ఇస్తే అర్థం ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఎన్డీఏలో ఉండే పార్టీలన్నీ కూడా మద్దతు ఇస్తారు. ఇటు ఇండియా కూటమి వ్యతిరేకించింది. కాంగ్రెస్తో సహా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా క్లియర్గా వ్యతిరేకం. ఇండియా కూటమిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకరికొకరు పడట్లేదు. అన్ని చోట్ల పొత్తులు పెట్టుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుంది, పెట్టుకోలేదు. హర్యానాలో ఆప్తో పెట్టుకోలేదు. ఆల్రెడీ మమత నేనే లీడ్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇలాంటి అనేక లోకలు ఉన్నా కూడా ఈ బిల్లుకి సంబంధించి వచ్చేసరికి యునైట్గా వాళ్ళు వ్యతిరేకించారు. ఈ బిల్లుని అసలు ప్రవేశపెట్టడానికి కుదరదని. బట్ మెజారిటీ వాళ్ళకి వచ్చింది కాబట్టి బిల్లు ప్రవేశపెట్టారు. అయితే మేము ఈ బిల్లుని ముందుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెడతామని మోడీ అన్నాడు. ఎందుకంటే 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీ అనేది మోడీకి లేదు కాబట్టి కొంత టైం తీసుకొని మనం మ్యానిపులేట్ చేసి మెజారిటీ తెచ్చుకోవాలనేది మోడీకి ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇటు బీఆర్ఎస్, ఇటు జగన్, వైసీపీ, ఏఐడిఎంకే, అకాలీదళ్ ఇవన్నీ కూడా నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ. వీళ్ళు అంటే నాన్ కూటమి, ఇండియా కూటమి, నాన్ ఎన్డీఏ కూటమి. సో వీళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇస్తుంది అనేది మనందరికీ తెలిసిన రహస్యమే. ఎందుకంటే కవిత మీద కేసు ఉంది, బెయిల్ మీద ఆమె బయట ఉంది. రేపొద్దున బెయిల్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు మళ్ళీ అడగచ్చు. కాబట్టి ఆ కత్తి వేలాడుతూ ఉంది. రేపొద్దున ఇంకా ఇక్కడ రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారు. ఆల్రెడీ కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, వీళ్ళ ముగ్గురు మీద కేసులు దగ్గరకు వస్తున్నాయి. ఆల్రెడీ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేసు ఈరోజు రేపు కేటీఆర్ జైలుకి పోయే అవకాశం ఉంది. ఈ కేసుల్లో ఈడీని కూడా ఇన్వాల్వ్ చేస్తే, అంటే మోడీ అనుకుంటే రేపొద్దున మోడీకి యాంటీ అయితే ఈడీ వస్తుందని మామూలుగా చెప్తుంటారు. సో ఈడీ కూడా వచ్చిందనుకో త్వరగా బెయిల్ కూడా రావు. ఆల్రెడీ మనం చూసాము, కవిత 6 నెలలు జైల్లో ఉండొచ్చింది. రేపొద్దున కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా ఈడీ ఎంటర్ అయితే బెయిల్ రాదు. పిఎంఎల్ఏ చట్టం వెరీ డిఫికల్ట్ బెయిల్ రావడం. సో రేవంత్ రెడ్డి కూడా మోడీతో కలిసి మీరు ఈడీ రండి, ఎందుకంటే ఎనిమీ ఆఫ్ ద ఎనిమీ ఫ్రెండ్ అనే దీంట్లో బీజేపీకి కూడా ఏం ఆలోచిస్తుంది, ఒక రాష్ట్రంలో ఏది బలహీనంగా ఒక పార్టీ ఉంటే ఆ పార్టీని దెబ్బతీసి ఆ ప్లేస్లోకి తాను రావాలని బీజేపీ ప్లాన్ లాంగ్ టర్మ్. అలాగే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వీక్గా ఉంది కాబట్టి బీఆర్ఎస్ని దెబ్బ కొట్టి మనం బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలని బీజేపీకి ఉండే వ్యూహం. అందువల్ల రేవంత్ రెడ్డికి బీజేపీ కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని కొంత తగ్గించుకోవాలంటే మోడీకి సపోర్ట్ చేయడం అనేది అవసరం బీఆర్ఎస్కి ఉంది. అలాగే వీళ్ళు చేశారు. జగన్ ఎందుకు చేశాడు? జగన్ ఇదొకటే కాదు, ఓం బిర్లా ఎలక్షన్ అప్పుడు, అంటే పార్లమెంట్ స్పీకర్ ఎలక్షన్ అప్పుడు అసలు జగన్ మద్దతు ఎవరు అడగలేదు. అంటే అడిగారు ఇదిగా, కానీ అవసరం లేదు. జగన్ మద్దతు అనేది లేకపోయినా మెజారిటీ ఉంది వాళ్ళకి. కానీ జగన్ ఎందుకు ఇచ్చాడు? జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే జగన్ ఒక పక్క బీజేపీకి మద్దతు ఇస్తూనే ఒక పక్క ఇండియా కూటమికి కూడా, అదేదో అంటారు కదా, నీతో ఉంటాను ఇంకొకరి కన్ను గుట్టాలని ఒక ఇది వస్తుంది. అలాగా ఒకవైపు ఉంటేనే అటువైపు కన్ను గీకాడు. అందుకని ఢిల్లీకి వెళ్ళి హడావిడిగా అక్కడ ధర్నాలు అవి చేసి నానా రభసంతా చేసి ఎన్డీఏ వాళ్ళ సహాయం తీసుకున్న వాళ్ళందరూ వచ్చి కూడా మద్దతు తెలిపారు. ఎక్సెప్ట్ కాంగ్రెస్. ఇండియా కూటమి వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇండియా కూటమి వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మద్దతు ఇచ్చారు. ఎందుకు చేశాడు అంటే, ఒక పక్కేమో తన కేసులు
11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. అక్రమాస్తుల కేసు ఆయన మీద ఉంది. ఈడీ సిబిఐ దాంట్లో ఉన్నాయి. ఈడీ సిబిఐ గట్టిగా అనుకుంటే ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈయన బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఆ విచారణ జరుగుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎందుకు ఈయన ఇంతకాలం బెయిల్ మీద ఉన్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా సిబిఐని వీళ్ళని అడుగుతున్నారు. సిబిఐ వీళ్ళు కూడా సమాధానాలు ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో మోడీ గాని అనుకుంటే సిబిఐ ఈడీ కానీ గట్టిగా బెయిల్ రద్దు చేయండి, మేము త్వరగా కేసుని డీల్ చేస్తామంటే సుప్రీంకోర్టు కూడా బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఎకనామిక్ అఫెన్సెస్ లో స్ట్రిక్ట్ గా ఉండాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. హత్యలు కూడా ఒక్కోసారి ఇంటెన్షనల్ కాకుండా ఆన్ ద స్పాట్ ఎమోషనల్ గా జరుగుతాయి. అప్పటికప్పుడు ఎమోషనల్ లో కోపం వచ్చి చంపేసేవి ఉంటాయి. కానీ ఎకనామిక్ అఫెన్సెస్ అలా ఉండదు. చాలా ప్లాన్డ్ గా కోల్డ్ బ్లడెడ్ గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఒక పన్నాగం, ఒక ప్లాన్ చేసుకొని చేస్తారు. కాబట్టి వీటి పట్ల స్ట్రిక్ట్ గా, ఇవేమి స్పర్ ఆఫ్ ద మూమెంట్ జరగవు అని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. అందుకని మామూలుగా ఇట్లాంటి కేసుల్లో స్ట్రిక్ట్ గా ఉంటుంది. కాబట్టి జగన్ కి మామూలుగా అయితే బీజేపీ పట్ల భయం ఉండాలి. కానీ ఎందుకు జగన్ ఇండియా కూటమి వైపు వెళ్ళాడు అంటే, ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం జగన్కి, ఇక్కడేమో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా చంద్రబాబు మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబుకి అనుకూలంగా ఉంటుంది, జగన్కి వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి ఎన్డీఏకి ఉంది, అంటే మోడీకి ఉంది. సో ఈ క్రమంలో జగన్కి ఉన్న మార్గాలు ఏంటి? జగన్ని జైల్లో పెట్టాలనేది ఇటు చంద్రబాబుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి గట్టిగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబుని జైల్లో పెట్టాడు. 75 ఏళ్ళ వయసులో చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టాడు. ఖచ్చితంగా జగన్ని పెట్టాలనేది వీళ్ళకు ఉంటుంది కదా. సో జగన్ని పెట్టాలంటే ఒకటి, ఈ చిన్న కేసుల్లో ఇక్కడ స్టేట్ లెవెల్లో కేసుల్లో పెడితే బెయిల్ త్వరగా వచ్చేస్తుంది. అటు కాకుండా దీంట్లో కానీ అయితే ముఖ్యంగా కన్విక్షన్కి పడేట్టుగా కానీ చూసుకుంటే జగన్కి ఒక 2 ఏళ్ల పైన కన్విక్షన్ కానీ అయితే రాజకీయ జీవితం సమాప్తం జగన్ది. అది చేయాలనేది చంద్రబాబుకు ఉంటుంది కదా. ఎవరికైనా ప్రతిపక్ష పార్టీలని కంప్లీట్గా తుదముట్టించేసి మనమే నిలబడాలనేది ఉంటుంది. ఇదొక యుద్ధం లాంటిది. యుద్ధంలో శత్రువుని చావు దెబ్బతీయాలనే కదా ఎవరైనా అనుకుంటారు. శత్రువుని బతికించి పోరాటం చేద్దామని ఎవరు అనుకోరు. మ్యాక్సిమం శత్రువుని చంపేస్తే వీళ్ళు క్లియర్ అవుతుంది అనేది అనుకుంటారు యుద్ధంలో. పొలిటికల్గా అవతలని చంపేయాలని అనుకుంటారు. కాబట్టి ఈ యాంగిల్లో చంద్రబాబు చేస్తే జగన్కి ఇబ్బంది. చంద్రబాబు చేయకుండా ఉండాలంటే మోడీ అండ కొంత జగన్కి అవసరం. అట్లని మోడీ ఏమి ఉత్సాహం చూపెట్టలేదు. అందుకని ఇండియా కూటమి అంటే, నువ్వు లేకపోతే నువ్వు నన్ను హక్కుని నేను నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు నన్ను హక్ చేసుకోకపోతే నేను వాళ్ళని పోయి హక్ చేసుకుంటాను, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అన్న సిగ్నల్ పంపించడానికి మోడీకి ట్రై చేశాడు. కానీ మోడీ వాళ్ళు పట్టించుకోవట్లే. అందుకని మళ్ళీ అటువైపు గట్టిగా వెళ్ళలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా అంత ఉత్సాహం చూపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం జగన్కి అంటే షర్మిల చాలా తలనొప్పిగా మారిపోయింది. ఆ అమ్మాయి అంత ఈజీగా వదిలేయట్లేదు. సో అందుకని ఇప్పుడు షర్మిలాని డీల్ చేయాలంటే కూడా మోడీ గట్టిగా మనతో ఉంటే ఇక్కడ కూడా కూటమి మనల్ని ఏం చేయకపోవచ్చు అన్న ఒక యాంగిల్ ఉంది. అది కుదరనప్పుడు ప్లాన్ బి కూడా ఉండాలి కదా. ప్లాన్ బి ఏంటంటే ఇండియా కూటమిలోకి వెళ్ళడం. ఇప్పుడు కాంగ్రెస్కి అక్కడ మమతా బెనర్జీ వీళ్ళకి మధ్య గ్యాప్ వచ్చేసరికి మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే కాంగ్రెస్ని వ్యతిరేకించి మమతా వైపు వెళ్తే కాంగ్రెస్ లేని కూటమి, ఇండియా కూటమి రేపు పొద్దున ఏర్పడే పరిస్థితి ఉంటే జగన్ దాంట్లోకి జంప్ అవ్వాలనేది అదొకటి రూట్ అలా ఉంచుకున్నాడు ఆప్షన్. ఎప్పుడైనా ప్లాన్ ఏ ఒకటే ఉంటే కష్టం, ప్లాన్ బి, సి ఉండాలి. జగన్ మంచి చెస్ ప్లేయర్ అని చెప్తాడు. సో అందుకని ఆయనకి వ్యూహాలన్నీ తెలియకుండా ఏమి ఉండవు. సో అందుకని ఇప్పుడు మోడీకి మోకరిల్లి ఖచ్చితంగా మోకరిల్లాలి. మరి చంద్రబాబు కూడా మోకరిల్లాడు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. సో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మోకరిల్లాలి, లేకపోతే జైలు కన్నా వెళ్ళాలి. 2 మార్గాలు, మోడీనా ఈడీనా. ఈడీ అంటే జైలు, మోడీ అంటే పవర్. సో ఈ 2 మార్గాలు ఉన్నప్పుడు జగన్ అయినా ఇంకొకరైనా ఆ ప్లేస్లో ఉంటే అదే చేస్తారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. అందుకని మాటికి అక్కడ విజయసాయి రెడ్డి అమిత్ షాతో పోయి కూర్చుంటున్నాడు.
సో రాజకీయ అమిత్ షాతో కలిసారంటేనే రాజకీయాలు అనమాట. మోడీతో కలిస్తే అభివృద్ధి మిగతావి, అమిత్ షాతో కలిస్తే రాజకీయాలు అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది ఫ్యాక్ట్. కాబట్టి అమిత్ షాతో కలుస్తున్నాడు మాటి కంటే విషయం ఇది. సో బీజేపీ మరి చంద్రబాబు అని కంట్రోల్ చేసి జగన్ ని కాపాడుతుందా? లేదు. బీజేపీకి ఏంది అంటే చంద్రబాబు కంప్లీట్ గా చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే పరిస్థితి బీజేపీకి లేదు. జగన్ కూడా కొంత బతికించి ఉంచుదాం అనేది బీజేపీకి ప్లాన్ ఉంది. అది కానీ అది ఉందని జగన్ కూడా తెలుసు. కాబట్టి మీరు అడగకపోయినా మీతోనే ఉంటాము, మమ్మల్ని మీరు చూసుకోండి అని ఒక రకమైన సరెండర్ అయినా కూడా వాళ్ళకేం దయ మీద జరగవు. వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటేనే జగన్ కాపాడతారు తప్ప సరెండర్ అయిపోతే జగన్ ఏమి కాపాడాలని వాళ్ళకి ఎందుకు ఉంటది? రాజకీయాల్లో అట్లా ఉండదు. నీ కాళ్ళు పట్టుకుంటా అంటే వదిలేరు. రాజకీయాల్లో కాళ్ళు పట్టుకోవడంలో వీడికి ఉపయోగం ఉండాలి. సో అది ఇవ్వాలి అంటే ఆఫర్ ఇవ్వాలి. మామూలుగా గాడ్ ఫాదర్ లో ఒక డైలాగ్ ఉంది, నేను ఇచ్చే ఆఫర్ రిజెక్ట్ చేయలేని ఆఫర్ ఇస్తానంటాడు గాడ్ ఫాదర్ లో. అలాంటి ఆఫర్ ఇవ్వగలిగితేనే ఛాన్స్ ఉంటది. మరి జగన్ ఏమిస్తాడు అంటే రాజ్యసభలో కొంత బిల్లులకి అవసరం ఉంది. జగన్ అవసరం ఇప్పుడు పెట్టబోయే కొన్ని బిల్లులకి ఖచ్చితంగా దానికి జగన్ హెల్ప్ చేస్తాడు. అప్పటికి జగన్ కి 11లో 3 బయటకు వెళ్ళిపోయినాయి. సో ఇంకా 8 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా బయటకు